నమస్తే, నేను మీ రాకీ భాయ్. ఇవాళ మన స్టూడియోకి సోషల్ మీడియాని ఒక ఆట ఆడుకున్న ఒక ఒకప్పుడు ఒక పర్సను చాలా రోజుల తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల, కొన్ని ఇష్యూస్ వల్ల పోలీసు వాళ్ళు తీసుకుపోయి కొంచెం ఏదో ఇబ్బంది పెట్టడం వల్ల మనోడు సోషల్ మీడియాకు చాలా దూరంగా ఉంటున్నాడు. కానీ నాకు చాలా రోజులుగా పరిచయము, చాలా నాకు మంచి మిత్రుడు, నేనంటే చాలా అభిమానిస్తాడు. కానీ ఇలాంటి ఒక పర్సన్ మళ్ళీ సోషల్ మీడియాలో కనబడకపోతే చాలా అంటే ఆడియన్స్ చాలామంది మిస్ అవుతారు. ఎంటర్టైన్ అంటే ఒక ఒక సోషల్ మీడియాలో చూసి ఒక ఫీల్ అయ్యే ఆడియన్స్ అందరు కూడా మిస్ అవుతారని మళ్ళీ నేను మనోడిని మళ్ళీ రీబ్యాక్ అయితే మళ్ళీ తీసుకొస్తున్నా సోషల్ మీడియాకు. సో ఆ పర్సనే మన సున్షిత్. నమస్తే సున్షిత్. నమస్తే. అరే అమ్మా, ఏం గడ్డ ఇగో ప్రతి మనిషికి లవ్ ఫెయిల్ అవుతారు సున్షిత్, అర్థమైందా? అంత మాత్రాన నువ్వు తెల్లంగడ్డం పెంచుకొని, అర్థమైందా? అరే ఏమవుతుందబ్బా, నిన్ను కాదనుకొని వెళ్ళిపోయి వేరేలను చేసుకున్నంత మాత్రాన నువ్వు తెల్లగడ్డం పెంచుకోవాల్సిన అవసరం లేదు. అంతే అంట. ప్రతి మనిషికి ఎక్కడో అక్కడ రాసి పెట్టి ఉంటారు సున్షిత్, అర్థమైందా? నువ్వు ఒకరు మిస్ అయ్యారు అని చెప్పి నువ్వు తెల్లగడ్డం పెంచుకుంటే నాకు నచ్చలే. నేనే నిన్ను ఇవాళ తీసుకుపోయి బార్బర్ షాప్ తీసుకుపోయి షేవింగ్ చేయించి, అర్థమైందా? అరే నాకు అర్థం కాదు, ఒక లవర్ మిస్ అయింది అనుకోని ఇంతగా మనం అదవసరం లేదు. ఎంతమంది ఉన్నారు, అర్థమైందా? ఈ మధ్య బాగానే పట్టినామంట కదా చాలా మంది, చాలా మందినే పట్టినామంట. అంటే ఇప్పుడు ఒకటి మూవీ షూటింగ్ అవుతుంది మనది, లైలా మూవీ పోస్ట్ ప్రొడక్షన్ అవుతుంది. ఉంటారులే కొంతమంది సినిమా ఫీల్డ్ లో వాళ్ళు ఉంటారులే, కానీ నీకు తెలియదా? ఇక నాకెందుకు తెలియదు, ఎంతమంది చాలా మంది ఉంటారు హీరోయిన్లు, ఒకరు కాకపోతే ఒకరు. కానీ వీళ్ళకి ఈ విధంగా అంటే తమిళ సినిమాల్లో మన విజయ్ ఉన్నాడు కదా, ఆయనలాగా తెల్లగడ్డం కొద్దిగా ఆ స్టైల్లో. అంటే అట్లని కాదు, జనరల్ గా నేను అనుకోకుండా వచ్చిన ఈ రోజు స్టూడియోకి రాకీ బాయ్ ఫోన్ చేసిండు, ఈ రోజు అపాయింట్మెంట్ ఫిక్స్ చేసిండు అని చెప్పేసి నేను నా పనులన్నీ ఫినిష్ చేసుకొని వచ్చేసిన స్టూడియోకి. అయ్యా అచ్చా, వచ్చే టైంలో గడ్డం గీక్కోవడం మర్చిపోయా. అవును, గడ్డం గీక్కోవడం ఒకటే మర్చిపోయినావా, లోపల కింద మీద వేసుకోవడం కూడా మర్చిపోయినావా? నీట్ 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 ఏమో మరి ఈయనే గీక్కునే టైం లేదంటే మళ్ళీ కొంతమంది యాక్చువల్ గా నీ స్టూడియో పెట్టి ఆల్మోస్ట్ ఒక 4 months అవుతున్నాడు. చాలా రోజులు అయింది, 4 months అయింది. అవును, స్టూడియో పెట్టిన దగ్గర నుంచి బ్రదర్ రమ్మంటున్నాడు స్టూడియోకి, ఒక ఇంటర్వ్యూ చేద్దాం అని చెప్పేసి అడుగుతున్నాడు. ఒకసారి లొకేషన్ కూడా పంపించిండు, ఒకసారి వద్దాం అనుకున్నా, ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిపోయింది. అదేంటి అంటే లైలా మూవీ చేస్తున్నా కదా, సో అగ్రిమెంట్ ఉందన్నమాట నాకు. ఓకే, సో మూవీ షూటింగ్ కంప్లీట్ అయ్యే వరకు మనం కొంచెం సోషల్ మీడియాకి ఇంటర్వ్యూస్ ఇవ్వద్దు అని చెప్పేసి డైరెక్టర్ తో అగ్రిమెంట్ ఉందన్నమాట. సో ఈ ఫిబ్రవరిలో ప్లాన్ చేస్తున్నారు, ఫస్ట్ వీక్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్. నువ్వు కూడా ఖచ్చితంగా రావాలి. ఏం దాంట్లో నువ్వేనా? దాంట్లో నేను కామెడీ రోల్ చేశాను, ఫుల్ లెంత్ ఉంటుంది మన. నేను రాను సున్షిత్, నేను రాను. అరే నేను సున్షిత్ ని ఒక సినిమాలో హీరోగా ఊహించుకున్నాను, నువ్వు దాంట్లో పోయి కామెడియన్ రోల్ ఈ 2025 లో మనది మంచిగా ఉంది టైం. మంచి కాదు, నాకు తెలిసే 4-5 సినిమాలు నీకు ఆఫర్ ఇచ్చారు, నాకు కూడా గుర్తుంది. అది ఏది హీరోగా, ఆ సినిమా పేర్లు నేను రివ్యూ చేయను కానీ ఓకే చేద్దాం, తప్పేముంది. అట్లా కాదు, నువ్వు నాకు అర్థం కాదు, నువ్వు అట్లాంటి కాదు పెద్ద సినిమా ఎందుకు మిస్ చేసుకుంటావు నాకు అర్థం కాదు. ఆయన ఇప్పుడు గేమ్ చేంజర్లో నీకు ఏం రోగమయ్యా నాకు అర్థం కాదు. అంత మంచి సినిమాలో పిలిచి రోల్ ఇస్తా అంటే నీకేంటి? ఇప్పుడు రామ్ చరణ్ పక్కన చేయడానికి నీకేం ప్రాబ్లం చెప్పు? అవునవును. అండ్ ఇంకోటి అప్పుడు మనం ఒకటి వెబ్ సిరీస్ చేస్తున్నప్పుడు కూడా పుష్పలో వచ్చింది, ఫస్ట్ పుష్ప పార్ట్ 1 లో వచ్చిండే. అదే నేను ఎందుకు ఇంత పెద్ద పెద్ద సినిమాలు వదిలేస్తున్నావు? ఈగో ఉండాలి, ఏమంటే ఈగో ఉండాలి, కానీ మరీ హీరోనే ఆ హీరోని ఎందుకు పెట్టినావు నన్ను కాదన్నంత ఈగో ఉండకూడదు. ఎందుకు అట్లా? అంటే పుష్ప ప్రాబ్లమ్స్ అని కాదు, మనము ఇప్పుడు అంటే ఒక మూవీతో ఎంట్రీ ఇస్తే ఒక లీడ్ రోల్ గానే ఎంట్రీ ఇవ్వాలి, లేదంటే సెకండ్ లీడ్ రోల్ గానే మనం ఎంట్రీ ఇవ్వాలి. అప్పుడు మనకు మంచి పేరు వస్తుంది ఫిల్మ్ ఇండస్ట్రీలో. సో కొంచెం తెలంగాణ ప్రజలు కూడా ఎంటర్టైన్ అవుతారు, తెలంగాణ ప్రజలకు కూడా ఒక కొత్త హీరో వచ్చాడని పరిచయం అవుతాను. సో అట్లా ఓన్లీ తెలంగాణ ప్రజలకే తెలంగాణ అండ్ ఆంధ్ర ప్రజలకి ఎంటర్టైన్మెంట్ ఇస్తాను. సో ప్రస్తుతం అయితే తెలుగు లాంగ్వేజ్ వాళ్ళకి
తెలుగు ఎట్లా ప్రజలు. అంటే ఎట్లా ఎంటర్టైన్ గా అంటే ఇస్తావు అంటే నువ్వు సినిమా నువ్వు హీరోగా వస్తావు అనేది మాకు కన్ఫర్మ్ ఒప్పుకుంటాం. కన్ఫర్మ్. కానీ దాంట్లో ఏంటివి రొమాంటిక్ గా వస్తావా, యాక్షన్ గా వస్తావా, లేకపోతే కామెడియన్ గా వస్తావా? యా ఈ జోనర్ అనేది మనకు అంటే డైరెక్టర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు కొంతమంది యాక్షన్ డ్రామా తీస్తారు, ఓకే, కొంతమంది మంచి కామెడీ లవ్ స్టోరీస్ చేస్తారు, కొంతమంది ప్యూర్ లవ్ స్టోరీస్ చేస్తారు. సో నాకైతే యాక్షన్ డ్రామా ఇంట్రెస్ట్ అన్నమాట, యాక్షన్ మూవీస్. నువ్వు ఫైట్లు కూడా చేస్తావా? సుంచి యా చేస్తా, కాళ్ళు లేస్తుందా? పక్కా లేస్తుంది. ఏమో కాళ్ళు లేపనీకి పోయి మళ్ళా మొత్తానికి అది వదులుకుంటావు ముందే హీరోని. ఇంకోటి చెప్పడం మర్చిపోయినా, రాకీ బ్రో ఫైట్ మాస్టర్ కూడా. అవును, నాకు అదే అంటున్నా, నువ్వు యాక్షన్ గా వస్తావు అనే వారికి నాకు అదే భయం అవుతుంది. నీ సినిమా ఫైట్ మాస్టర్ చేస్తా. రాకీ బ్రో నాకు ఎప్పుడు అంటే చాలా సంవత్సరాల నుంచి పరిచయం, ఇండస్ట్రీలో పెద్ద మనిషి, ఫైట్ మాస్టర్ గా అండ్ డాన్స్ మాస్టర్ గా, ఆర్టిస్ట్ గా. రాకేష్ మాస్టర్ టైంలో మనం రాకేష్ మాస్టర్ ఉన్నప్పటి నుంచి మేము వీడియోస్ చేస్తున్నాం, ఇంటర్వ్యూస్ చేస్తూ ఉన్నాం, ప్రజలని ఎంటర్టైన్ చేస్తూ ఉన్నాము. సో అనుకోకుండా రాకేష్ మాస్టర్ ఎక్స్పైర్ అవ్వడం జరిగింది. అండ్ చాలా మంది నాకు కాల్ చేశారన్న, లేదో విజయనగరంలో 20 రోజులుండి రాకేష్ మాస్టర్ సావదంగినావు కదరా అని నన్ను తిడుతున్నారు అందరు. కానీ దాంట్లో నువ్వు లేవా? నేనున్నా, ఆయన చావడానికి కారణం నేను నిజంగా అనుకుంటున్నాను, నువ్వు కాదా? లేదు నేనెందుకు మరి నేనెందుకు మొత్తం నీ పేరే వేసిరు కదా. అదే అంటున్నా, ఇప్పుడు నిన్ను కొట్టడానికి వచ్చి ఎవరో రాకేష్ మాస్టర్ అనడానికి కాదు, నిన్ను కొట్టడానికి వచ్చి రాకేష్ మాస్టర్ అడ్డపడ్డందుకు ఆయనను కొట్టిరు అని అన్నారు. అదే నిజం కాదా మరి? లే కొట్టడానికి అట్లాంటివి ఏం జరగలేదు అక్కడ. అయితే ఏమైంది అంటే జనరల్ గా రాకేష్ మాస్టర్ డ్రింక్ చేస్తుంటే అందరికీ తెలుసు, మెన్షన్ హౌస్ బ్రాండ్ అందరికి తెలుసు అది. సో ఆ రోజు ఏంది అంటే కొంచెం బలవంతం చేసేసరికి నేను ఒక పెగ్ తీసుకున్నా. ఒక రోజు తాగుతావు కదా, అంటే అక్కడ ప్రోగ్రామ్ అవుతుంది ఎందుకు అని చెప్పేసి, డిస్టర్బెన్స్ వద్దని చెప్పేసి నేను మందు ముట్టలే, ఓన్లీ థమ్స్ అప్ తాగిన నేను. కానీ రాకేష్ మాస్టర్ చూడంగానే కొంత తాగాలనిపించింది. అయితే చెప్తానండి, అయితే స్రవంతి రిసార్ట్స్ లో ఉన్నాం, 20 days ఉన్నాం అక్కడ, 19 days ఉన్నాం ఎగ్జాక్ట్. అయితే మేము అంటే ప్రోగ్రామ్ క్లోజ్ అయ్యే ముందు రోజు ఒక ఇన్సిడెంట్ జరిగింది అక్కడ విజయనగరంలో. జేఎన్టీయూ విజయనగరం దగ్గర ఒక చౌరస్తా లాగా ఉంటుంది, హోటల్స్ అవి ఉంటాయి అన్నమాట. అయితే మన వాళ్ళు మందు బాటిల్స్ పట్టుకొని వచ్చారు రాకేష్ మాస్టర్ వాళ్ళు. థమ్స్అప్ కావాలంటాడు రాకేష్ మాస్టర్, థమ్స్అప్ లేదనే మందు ముట్టా అంటాడు. ఎందుకు మామూలు కచ్చ పోసుకొని తాగుతాడే మనోడు. అక్కడ కొంచెం మంచిగా తాగిండు, మంచిగా ఉన్నాడు, మంచి బాలు లాగా నటించినాడు. అయితే థమ్స్అప్ కావాలన్నా అని అన్నాడు. ఆడ మాకు కార్ ఇచ్చారు తిరగడానికి, నేనే డ్రైవ్ చేసిన అన్నట్టు. సో నేను ఒక ప్రిన్సీ అనే అమ్మాయి, ఇంకా మన ఎవడెవడు జూనియర్ రాకేష్ మాస్టర్ ఉన్నాడు కదా, ముగ్గురం వెళ్ళినాము. ముగ్గురం పోయినాము, ఆ థమ్స్అప్ తీసుకున్నాము, ఒకటి పల్లిపేరాజు తీసుకున్నాము. కార్ ఎక్కుతుంటే ఎవరో గుర్తుపట్టారు, ఇద్దరు స్కూటీ మీద వచ్చారు, గుర్తుపట్టి కొంచెం న్యూసెన్స్ చేసారు అనమాట. అక్కడ కొంచెం గొడవ అయిపోయింది. గుర్తుపట్టారు రాకేష్ మాస్టర్, జూనియర్ రాకేష్ మాస్టర్ ని చూసి గుర్తుపట్టారు. లోపల ప్రిన్సీ ఉంది, వాడు కూడా ఏమంటాడు అంటే నాకు సెల్ఫీ కావాలంటాడు. ఎవరితోని? ప్రిన్సీతోని. అచ్చా, అమ్మాయితోనా? నీతోని కాదు? నాతోని కాదు, నన్ను కూడా అడిగిన తర్వాత నేనైతే ఇస్తా, ఆమె అంటే స్విమ్ చేస్తూ బయటకు వచ్చేసింది అట్నే, షార్ట్ మీద ఉంది ఆ అమ్మాయి. అట్నే తీసుకుపోయిరా? అయితే వద్దు అని చెప్పేసి నేను కొంచెం చిన్న న్యూసెన్స్ చేసిండ్రు వాళ్ళు, టక్కున కార్ ఎక్కేసి కొటేషన్ రిసార్ట్స్ కి. కొటేషన్ అంటే ఎవరిని కొట్టినావు? వాళ్ళని కొట్టినావా, కార్ను కొట్టినావా? ఇద్దరికి దెబ్బలు పడ్డాయి, వాళ్ళకి పడ్డాయి, మాకు పడ్డాయి. కొట్టినావా? మన రాకేష్ మాస్టర్ కూడా వేసుకున్నాడు, జూనియర్ రాకేష్ మాస్టర్ కూడా. టక్కున కార్యక్రమం అని చెప్పేసి ఎక్కించిన, టక్కున పోయినాం, రిసార్ట్ పోయినాం, దింపేసినాం. అప్పుడు ఏమైందంటే ఆ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు వచ్చారు రాకేష్ మాస్టర్ని కలవడానికి. ఆ రోజు చాలా పెద్ద ఇన్సిడెంట్ జరిగింది. అయితే ఏమైంది, మనల్ని ఎవడు కొట్టేది అని చెప్పేసి మళ్ళా ఒక క్రెటా వేసుకొని పోయినాం, అందరం పోయినాం. అచ్చా, నిన్ను కొట్టిరని చెప్పి మళ్ళీ కార్ వేసుకున్నాం. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అందరూ పోయినాడు. పోయి నేను వద్దు, రాకేష్ మాస్టర్ నన్ను వద్దన్నాడు. వద్దు నాన్న, నువ్వు మంది వేస్తున్నావు కదా, వద్దు నాన్న అని చెప్పేసి నువ్వు ఇక్కడే ఉండు, వాళ్ళు పోయి మాట్లాడేసి వస్తారంటే పోయినరు, పోలీసులను పిలిచిర్రు, పెద్ద కథ అయింది ఆ రోజు, మస్తు పెద్ద గొడవ అయింది అక్కడ. ఇప్పుడు అట్లా పోయి కొట్టొచ్చిరా, మళ్ళీ దెబ్బలు తిని వచ్చిరా, మళ్ళీ కూడా సెకండ్ మన వాళ్ళు పోయి సెటిల్మెంట్ చేసుకొని వచ్చేసారు. మన వాళ్ళు ఇక్కడ వాళ్ళు కాదు, మన విజయనగరం వచ్చారు ప్రోగ్రామ్ చేయడానికి, మీరు విజయనగరం వాసులై ఉండి మీరు వాళ్ళతో గొడవ పెట్టుకుంటే ఎట్లా అని చెప్పేసి వాళ్ళకు గట్టిగా వార్నింగ్ ఇచ్చి వచ్చేసారు అన్నమాట.
ఆ రోజు చాలా మంది ఉన్నారు, మనం 15 మంది ఆర్టిస్టులు ఉన్నాం ఆ రోజు. ఓకే. స్రవంతి రిసార్ట్స్ కానీ ఆ విజయనగరం. స్వాతి నాయుడిని ఏదో చేయడానికి వచ్చిరంటగా. ఏం చేయడానికి కాదు, అయితే లాస్ట్ బట్ వన్ మేము హైదరాబాద్కి రావాలి అనుకునే ముందు రోజు ఏమైంది అంటే, సో ప్రోగ్రామ్ క్లోజ్ అయిపోయింది, ప్యాకప్ అయిపోయింది ప్రోగ్రామ్ అంతా. సో లాస్ట్ డే ఈవినింగ్ ఏమైంది అంటే, రాకేష్ మాస్టర్ వీళ్ళందరూ బయటికి పోయినరు. ఎవరో వచ్చిండ్రు ఫ్యాన్స్, రాకేష్ మాస్టర్ ఫ్యాన్స్ వచ్చి, నేను స్వాతి నాయుడు ఇద్దరు స్విమ్మింగ్ పూల్లో ఉన్నాం. బట్టలు ఉన్నాయని అప్పుడు ఉన్నాయి. నేను మొత్తం షార్ట్ మీదనే ఉన్నా, నేను మామూలు స్విమ్ డ్రైయర్ మీద చేస్తాను, మొత్తం నెక్కర్ మీదనే ఉన్నాను, నెక్కర్ మీదనే స్విమ్మింగ్ పూల్ దిగేసిన అట్లనే ఉన్నా అనమాట. ఇక రాకేష్ మాస్టర్తో సెల్ఫీలు దిగినరు ఎవరో వచ్చేసి, ఒక గ్రూప్ వచ్చేసి. తర్వాత స్వాతి నాయుడుతో సెల్ఫీ కావాలి అని చెప్పేసి అడిగారు వాళ్ళు. అయితే అప్పుడు లోపలే ఉండే, స్విమ్మింగ్ పూల్లో ఉండే. మాస్టర్ దగ్గరకు వచ్చి, అమ్మా ఇట్లా ఎవరో ఫ్యాన్స్ వచ్చి సెల్ఫీ అడుగుతున్నారు, వచ్చి సెల్ఫీ ఇచ్చిపోమా అని చెప్పేసి అడిగారు. ఆమె పోయేసరికి ఆమెను కొంచెం ఇబ్బంది పెట్టారు ఆ రోజు. అయ్యో, ఆమె తడిసిన ఉన్నావు కదా పక్కన హీరో, లోపలనే ఉంటుంది. హీరోని బయటికి పోతే హీరో పోయి పక్కన నిలబడాలి, కానీ నువ్వు లోపల ఉంటే మరి వాళ్ళు హీరోని ఏం చేస్తారు? అదే మరి. అయితే ఇక కొంచెం ఇబ్బంది పెట్టారు ఆ ఒక్కరోజు. స్వాతి నాయుడిని ఇబ్బంది పెట్టారు ఫ్యాన్స్. అయితే అంటే కొంచెం స్విమ్ సూట్ లో ఉంది కదా. అవును, ఎట్లా ఏ విధంగా ఇబ్బంది? ఏ విధంగా అంటే, వచ్చిన వాళ్ళు సెల్ఫీ తీసుకొని పోవాలి, అది పద్ధతి. కొంచెం ఆ రోజు ఆమె కొంచెం మాట్లాడిచ్చారు, అది కొంచెం ఇబ్బంది పెట్టారు అనమాట విజయనగరం ఫ్యాన్స్. అయితే మొత్తానికి అయితే ప్రోగ్రామ్ బాగానే జరిగింది, ఆ ఒక్క రోజు తప్ప. ఆ ఒక్క రోజు గొడవ తప్ప మిగతా అన్ని రోజులు ప్రోగ్రామ్ బాగానే జరిగింది. వాళ్ళు ఫ్యాన్స్ ఇబ్బంది పెడుతున్నప్పుడు స్వాతి నాయుడిని నువ్వు ఒక హీరోగా నువ్వు పోయి ఎందుకు వాళ్ళని నువ్వు? అయితే ఇది ఒక రోజు జరిగింది. అంతకు ముందు ఏం జరిగిందంటే, అసలు విషయం చెప్తాను. వీళ్ళని నేనే రిసీవ్ చేసుకున్నా, స్వాతి నాయుడిని, ప్రిన్స్ ఇద్దరిని నేనే రిసీవ్ చేసుకున్నాను కార్లో. అయితే రిసీవ్ చేసుకున్న రోజు నైట్ ఏమైంది అంటే, వాళ్ళందరికీ తెలిసింది, విజయనగరం పీపుల్కి తెలిసింది, వీళ్ళు సో రాకేష్ మాస్టర్ గ్యాంగ్ వీళ్ళు ఒక ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తున్నారని తెలిసింది. అయితే విజయనగరం ఎంపీటీసీ తరపున వాళ్ళంట వాళ్ళు వచ్చేసి, నేను పడుకున్నా ఆ రోజు నైట్ అరౌండ్ 10:30 ఆ టైంలో పడుకున్నా, 11 వరకు పడుకున్నాను. సో సడన్గా ఏదో గొడవ అవుతుంది బయట, నాకు తెలియదు ఏంద్రా ఈ టైంలో గొడవ అవుతుంది, 12:30 అవుతుంది. వీళ్ళు ఇంకా దాక్కుంటే కూర్చున్నారు. రాకేష్ మాస్టరు, మన వైజాగ్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ ప్రెసిడెంట్ దయా, ఇంకా వీళ్ళు జూనియర్ రాకేష్ మాస్టరు, లాఫింగ్ స్టార్, వీళ్ళందరూ దాక్కుంటే కూర్చున్నారు. నేను ఒక్కరిని పడుకుని పోయినా, కర్రలు పట్టుకొని వచ్చారు కొట్టనీకి. ఎవరు? నిన్న వీళ్ళని. మన దయా ఉన్నాడు కదా, వైజాగ్ ఫ్యాన్ ప్రెసిడెంట్ జూనియర్ ఎన్టీఆర్, అతను కొట్టారు. రాకేష్ మాస్టర్ మీద చేయలేపారంట, కర్రలు తీసుకొని వచ్చారు. అరే ఏంది గొడవ అవుతుందని చెప్పేసి నేను లేచిన, 12:30 అవుతుంది నైట్. లేచి వెళ్ళేసరికి గొడవ అయింది, వాళ్ళు వెళ్ళిపోయారు. రాకేష్ మాస్టర్ ఉండి, పద స్టేషన్కి వెళ్దాం పద, మనం వదిలేదు లేదు. వాళ్ళు ఏమడుతున్నారంటే, ఆ 12:30 రాత్రి వీళ్ళతో సెల్ఫీలు కావాలంట, ప్రిన్సీతో స్వాతి నాయుడుతో సెల్ఫీలు కావాలంట ఆ నైట్లో. నువ్వేమన్నావు ఆ మాటకు? నేను మాట్లాడలే, పెద్ద రాకేష్ మాస్టర్ కాబట్టి గ్రూప్ పెద్ద రాకేష్ మాస్టర్ ఏం మాట్లాడతాడు హీరోగా, నువ్వు ఉండి ఏం చేసినావు? అయితే నేను ఆ రోజు నేను ఇన్వాల్వ్ అవ్వలేదు గొడవలో, ఎందుకంటే అంతకు ముందు రోజు దెబ్బలు తిన్నావు కాబట్టి. లే అంతకుముందు కాదు. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మేము రిసార్ట్స్ చేంజ్ అయ్యామన్నమాట. సో అంతకుముందు వేరే రిసార్ట్స్లో ఉన్నాము, ఆ రిసార్ట్స్ పేరు తెలీదు, ఆర్కేసార్ రిసార్ట్స్ అది. ఆ తర్వాత స్రవంతి రిసార్ట్స్కి షిఫ్ట్ అయ్యామన్నమాట, ఎందుకంటే ఇక్కడ సెక్యూరిటీ లేదు, వాచ్మెన్స్ వాళ్ళు ఇట్లా లేరనమాట. సో మొత్తానికైతే ఆ రోజు ఆ ఇష్యూ జరిగినప్పుడు ఎందుకులే అని చెప్పి బయట నువ్వు తప్పించుకున్నావు. రాకేష్ మాస్టర్ ఆ రోజు నేను ఇన్వాల్వ్ అవ్వలేదు, కానీ రాకేష్ మాస్టర్ బుక్ అయ్యిండు, దయా ఇద్దరు బుక్ అయ్యారన్నమాట. ఏంది వాళ్ళని కొట్టిరంట నిజమైన? నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళాం, స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ పెట్టేసి వచ్చాము. కాదు ఎందుకు లోకల్ పీపుల్ ఆ రోజు కొట్టడం వల్లనే ఆయన చనిపోవడం? అట్లా దానికి దీనికి సంబంధం లేదు. సో నెక్స్ట్ డే ఏమైందంటే, మామూలుగా పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాము, వాళ్ళు వచ్చారు, ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు, వెళ్ళిపోయారు. నెక్స్ట్ రోజు భీమిలి బీచ్కి వెళ్ళామన్నమాట, సరదాగా చిల్ అయిదామని చెప్పేసి. అందరూ మూడ్ డిస్టర్బ్ అయిపోయింది అనమాట. సో ఓన్లీ బాయ్స్ వెళ్ళాము. సో అప్పుడు మన ఆల్రెడీ అర్థమైపోయింది, ఈ స్వాతి నాయుడిని వాళ్ళని తీసుకుపోతే మీ పొంగి బుజాయిస్తారని చెప్పి అర్థమైపోయింది. అవునవును. అయితే ఆర్ట్ డైరెక్టర్ స్వామి పెదసింగ్ అని కూడా వచ్చారు. సో మనకు కొంచెం సెట్టింగ్స్ అవి వేశారనమాట. కానీ చాలా లేదు
ఏదైతే ప్రీవియస్ గా రిసార్ట్స్ లో ఉన్నామో Resorts లో వేసిరా? ఆర్కేఎస్ఆర్ గారి రిసార్ట్స్ లో ఆ. సెట్టింగ్స్ అవి ఇవి చేశాము. ఇప్పుడు అట్లా కాదు, రాకేష్ మాస్టర్ చనిపోవడానికి కారణంగా ఎవరు ముఖ్యమంటావు? అట్లనే ఏం లేదన్న. ఇప్పుడు ఏమైందంటే డైలీ డ్రింక్ చేసిండ్రు. ఉమ్. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ ప్రెసిడెంట్ దయా, అక్కడ రాకేష్ చేసిర్రు. మాస్టర్, నేను అనేది ఏంటంటే జూనియర్ రాకేష్ మాస్టర్. అక్కడ కాదు నేనేది, ఆయన చనిపోవడానికి కారణం ఏమైంటది అంటావు? కారణం అంటే నేను చెప్పిన కదా, లాస్ట్ డే ముందు ఇన్సిడెంట్ జరిగింది. ఆ రోజు బానే ఉన్నాడు రాకేష్ మాస్టర్, మంచిగా అక్కడ తాగిపడు. ఎంతవరకు కొట్టిరు ఆయనని? బాగా దెబ్బలు తాకినాయా? దెబ్బలేం తగలే, దెబ్బలేం తగలే. రాకేష్ మాస్టర్ మీద చేయవాలి అసలు. కుడదానికి వచ్చిర్రు కర్రలు తీసుకొని. అంతలోపు మన వాళ్ళందరూ లేచి వెళ్ళి మరి ఎలా చనిపోయింది? ఏమైంది అంటే లాస్ట్ డే వరకు బాగానే ఉన్నాడు. ఆ రోజు కెమెరామెన్ సంతోష్ యాదవ్ అని అతని కారులో వెళ్ళారు, వైజాగ్ వెళ్ళారు. అక్కడ 1 day స్టే చేశారు వాళ్ళు. ఆ రోజు పొద్దునే వెళ్ళారు, 10-10:30 ఆ టైంలో వాళ్ళు వెళ్ళిపోయారు. మేమున్నాం, నెక్స్ట్ డే బస్ బుక్ చేసుకున్నాము. సో వాళ్ళు వెళ్ళిపోయారు. మన లోకల్ బాయ్ నానితో వీడియోస్ చేశారు, అతనితో కలిసి డ్రింక్ చేశారంట. ఆ రోజు నైట్ వైజాగ్లో స్టే చేశారంట. ఆ రోజు నైట్ తెలియలేదు నాకు. నేను హైదరాబాద్ వచ్చాక నాకు సంతోష్ యాదవ్ ఫోన్ చేశాడు, కెమెరామెన్. ఏమని చెప్పాడంటే నాకు, సున్షిత్ ఇట్లా వైజాగ్లో రాకేష్ మాస్టర్ మొత్తం ఆగం చేసిండు సున్షిత్. హాస్పిటల్ తీసుకుపోయినాం కానీ ఒక గ్లూకోజం ఎక్కించిండ్రు, సెట్ అయిపోయిండు. ఇప్పుడు ఎట్లా ఉంది అంటే బాగానే ఉన్నాడు, ఆశ్రమంలో దింపేసి నేను వెళ్ళిపోయినా అన్నాడు. సరే రాకేష్ మాస్టర్ బాగానే ఉన్నాడులే అని చెప్పి. నువ్వేమనుకుంటున్నావు? ఆ లోకల్ బాయ్ నాయని వాళ్ళందరూ కలిసి ఆ రోజు రాత్రి ఏమన్నా కొట్టి అయితే ఏంటి అంటే ఇక వైజాగ్ పోయినప్పటి నుంచి బూమ్ బీరు తాగిండు మంచిగానే, గట్టినే తాగిండు, మంచిగానే ఉన్నాడు, గట్టిగానే ఉన్నాడు. ఒక రోజే వామిటింగ్ చేసుకున్నాడు అంతే, ఫుడ్ సరిగ్గా తినలే. ఒక రోజు వామిటింగ్ చేసుకున్నాడు, మంచిగానే ఉన్నాడు. అయినా రియాక్షన్ ఏంటిదంటావా? ఆ బూమ్ బీర్లు రియాక్షన్ ఇచ్చింది. మరి ఆ వైజాగ్ లో ఏం తాగిండో తెలియదు నాకు, దాని వల్ల ఎఫెక్ట్ అయింది. గట్టి తాగినట్టున్నాడు అక్కడ. దానివల్ల సన్ స్ట్రోక్ కొంచెం లైట్ గా తగిలింది అనుకుంది. సన్ స్ట్రోక్ తగిలి. సరే, మొత్తానికైతే రాకేష్ మాస్టర్ ని మీదికి పంపించినావు, పోనీ అయితే అది కానీ నువ్వు ఎవరి దగ్గర నేర్చుకుంటూ సున్షిత్ ఫైట్స్ కానీ డాన్స్ కానీ? యాక్చువల్ గా అంటే నేను చెప్తే నమ్ముతారో నమ్మరో అన్న, హోమ్ కోచింగ్ చెప్తా నేను చెప్తే నమ్ముతారో నమ్మరో. 2015 సంవత్సరంలో రాకేష్ మాస్టర్ ఎక్కడ ఉండేది అంటే ఆర్టీసీ ఎక్స్ రోడ్స్ లా దాసన్న స్టూడియో ఉండేది, తెలుసా? దాసన్న స్టూడియోలో అపార్ట్మెంట్ లో ఉండేది. అక్కడ నేను డాన్స్ నేర్చుకున్నా. ఎవరితోని? రాకేష్ మాస్టర్ దగ్గర 40 days. నీకు డాన్స్ నేర్పించినందుకే పోయినట్టున్నాయి. అది ఇంకోటి చెప్తా నేను. అప్పుడు మ్యాన్షన్ హౌస్ ఎంత ఉండే అంటే ఫుల్ బాటిల్ 380 రూపాయలే ఉండే అంతే. మందు బాటిల్ బాగానే పెట్టుకున్నావు. అది ఎందుకు గుర్తు పెట్టుకున్నా అంటే మాస్టర్ నాకు 500 నోట్ ఇచ్చి అరే తీసుకురాపోరా ఫుల్ బాటిల్ అంటారు. ఒకసారి తెచ్చిచ్చినా కూడా, నీ హీగో అట్టుగాలే. అప్పుడు నువ్వు హీరోగా నువ్వు అదే చెప్పబోతున్నా. అయితే నేను డాన్స్ ఎందుకు నేర్చుకున్నా అంటే నేను లీడ్ రోల్స్ చేద్దామని డాన్స్ నేర్చుకుంటున్నా. కానీ ఇంకొకటి ఏంది అంటే ఇప్పుడు ఎవరైతే నాకు ఆ డాన్స్ నేర్పిస్తున్నాడో అతను నాకు గురువుతో సమానం. అవును. సో గురువు చెప్పాడు కాబట్టి యాజ్ ఏ శిష్యుడిగా నేను ఖచ్చితంగా గురువుకి సేవ చేసుకోవాలి. అట్లా ఆలోచించి నేను ఒకరోజు బాటిల్ తీసుకుని చేసిన మ్యాన్షన్ హౌస్. అట్లా అక్కడ కూడా విజయనగరంలో కూడా మొత్తం మ్యాన్షన్ హౌస్లే, రోజుకు 2 ఫుల్ బాటిల్. రాకేష్ మాస్టర్ కాకుండా ఇంకెవరితో నేర్చుకున్నావా అంటే ఎవరన్నా ట్రై? రాకేష్ మాస్టర్ తో నేను నేర్చుకున్నప్పుడు శేఖర్ మాస్టర్ ఉండే. అప్పుడు నీకు కూడా శేఖర్ మాస్టర్ నా దోస్తు, ఇద్దరం సార్ దగ్గర శిష్యులమే. నేను ఫీల్డ్ మారినా, నేను టీచింగ్ ఫీల్డ్ లోకి వెళ్ళినా, ఈయన డాన్స్ ఫీల్డ్ లోకి వెళ్ళిండు. శేఖర్ మాస్టర్ మంచిగా సక్సెస్ అయ్యిండు. అట్లా అన్నమాట. టీచింగ్ ఫీల్డ్ లో కంటే ఏం టీచింగ్ ఫీల్డ్ లోకి వెళ్ళినావు? నేను అసిస్టెంట్ ప్రొఫెసర్ గా జాబ్ చేసిన అన్న. 2.5 సంవత్సరాలు చేసిన జాబ్. చేసి బోర్ అనిపించి అందుకనే ఈ సినిమా నీకు దూరం అయింది. అవును, లేకపోతే సినిమా ఫీల్డ్ కి దూరం ఉన్నా, లేకపోతే మంచిగా ఉండేది ఇండస్ట్రీలో నేను. సో నాకు రాకీ బ్రో ఎప్పటి నుంచో తెలుసు, 2014 నుంచే తెలుసు రాకీ బ్రో నాకు. అప్పటి నుంచే స్పోర్ట్స్ కార్ మెయింటైన్ చేసేది. ఇప్పటికి ఉంది ఉందా? నీ కార్లు ఏమైనా BMW యాడీలు ఏమైనా? అయితే మంచి క్వశ్చన్ అడిగిన. BMW ఒకరికి గిఫ్ట్ ఇచ్చిన నేను. అండ్ నాది ఇంకొకటి వోల్వో V40 ఉండే, రెడ్ కలర్ కార్. పోయింది అది ఎక్కడో. ఎవరు తీసుకుపోతారు? జూబ్లీ హిల్స్ లో పోయింది అది. ఎట్లా ఎడబెట్టినావు? ఎక్కడో పోయింది అది, TV5 దగ్గర ఇక్కడ పోయింది అది. రెడ్ కలర్ కారు వోల్వో V40. పార్కింగ్ చేసినప్పుడు ఎక్కడో పార్కింగ్ పెట్టేసి మర్చిపోయినా, అది అట్నే పోయింది అనమాట కారు. మళ్ళీ దొరకలే అది. ఇక కీసరా పోలీసులకు కంప్లైంట్ చేసిన, వాళ్ళు కూడా లైట్ తీసుకున్నారు. అట్లా అన్నమాట. ఇప్పుడు ఏం కారు వాడుతున్నావు?
ప్రస్తుతం అయితే నేను మొన్ననే అమ్మేసిన కారు షెవర్లెట్ బీట్ ఉండే, అది అమ్మేసిన. మళ్ళీ ఈ ఇయర్ లో వేరే తీసుకుంటా. కొత్త మోడల్ ఏదైనా చూస్తున్నావా? రీసెంట్ గా ఏమన్నా మారుతి సుజుకిలో వచ్చినాయి తీసుకుంటా. ఓకే. నీ రేంజ్ వేరే ఉంటది కదా, నువ్వు మళ్ళీ మారుతికి ఎందుకు? అంటే ఏమైతుందంటే ఇప్పుడు నేను ఉండేది ఒక ఆర్డినరీ కాలనీ అన్న, నేను ఉండేది రిచ్ కాలనీ కాదు. పెద్ద పెద్ద బెంజులు బిఎండబ్ల్యూలు వేసుకొని తిరిగితే నజర్ కొడుతుంది మనకు. అందుకని అందరితో పాటు మనం సింపుల్ గా ఉండాలి, సింపుల్ గా ఉండాలి అందరితో పాటు మనం. కానీ నువ్వు హీరో కదా, మళ్ళీ ఆ టైంలో మెయింటైన్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు సపోజ్ నాకు ఒక మంచి మూవీ ఆఫర్ వచ్చింది అనుకోండి, ఇట్లా క్యారవన్ పంపిస్తారు వాళ్ళే, సో క్యారవన్ యూజ్ చేస్తా. ఇప్పుడు నాకు మళ్ళా రీసెంట్లీగా నా ఫ్రెండ్ ఒక ఆయన ఫోన్ చేసిండు, అన్న సున్షిత్ నీకు మంచి ఫ్రెండ్ కదా, మనోడు హీరోగా చేద్దాం అనుకుంటున్నాడు. బషీర్ మాస్టర్ టచ్ లో ఉన్నాడా? ఉన్నాడు. అయితే అన్న నాకు మనం డేట్లు కావాలా. అయితే ఆ రోజు హనుమాన్ మూవీలో చేసిన కదా ప్రశాంత్ వర్మ హనుమాన్, ఆ రోజు నైట్ నాకు బషీర్ మాస్టరే కాల్ చేసిండు. బషీర్ మాస్టర్ కాల్ చేసి ఇట్లా మాట్లాడి, రేపు పొద్దున రావాలి, లొకేషన్ లో ఉండాలి అంటే, నేను వెహికల్ పంపిస్తున్నా లొకేషన్ లో ఉండాలి అన్నాడు. కదా పొద్దున్నే 5 o'clock వెహికల్ చేస్తే పోయినావు. అయితే ఇప్పుడు నా ఫ్రెండ్ ఏమంటుండంటే, అన్న సున్షిత్ నువ్వు బాగా క్లోజ్ ఫ్రెండ్ కదా, నాకు ఒక సినిమాలో మనోడు లీడ్ రోల్ కావాలి, హీరో క్యారెక్టర్ కావాలి, ఈ మన డేట్లు ఇప్పిస్తావా అంటే, నేను అడిగిన ఏంది క్యారెక్టర్ ఏందని చెప్పారంటే, మనోడు రొమాంటిక్ బ్రూ ఫిలిమ్స్ అంటాడు. బ్రూ ఫిలిం లో నాకు మనోడు హీరోగా కావాలంటే అని అంటుంది. ఏం చెప్పమంటావు దాని గురించి? లేదు అట్లాంటి సినిమాలు ఇప్పుడు ఎందుకంటే మనకు ఒక మంచి పేరు వస్తుంది మనకు. ఎందుకు అనుకుంటున్నావు? ఇప్పుడు అర్జున్ రెడ్డి ఇప్పుడు అట్లానే ఉండే. ఏ సర్టిఫికేట్ ఫిల్మ్స్ చేస్తా నేను, చేయనని చెప్పట్లే. ఏ సర్టిఫికేట్ మూవీస్ చేస్తా నేను, అంటే బోల్డ్ సీన్స్ చేయడానికి రెడీ ఉన్నా, బోల్డ్ డైలాగ్స్ చేయడానికి రెడీగా ఉన్నా నేను. నాతోని చేసే సత్తా ఉన్న డైరెక్టర్ కావాలి నాకు. నేను అదే అంటున్నా, ఇప్పుడు ఆ డైరెక్టర్ కొత్త డైరెక్టరే, కానీ బ్రూ ఫిలిం ఇప్పుడు చాలా ఈ మధ్య మిస్ అయినాయి. అయితే అర్జున్ రెడ్డి మూవీ స్టోరీ చెప్పిండు నాకు సందీప్ రెడ్డి వంగ. విజయ్ దేవరకొండని అప్రోచ్ అవ్వక ముందుకు చెప్పిండు, నాకు చెప్పిండు. అల్లు అర్జున్ కూడా చెప్పినా అన్నాడు, అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిండు, నేను రిజెక్ట్ చేసిన, ఆఖరికి విజయ్ దేవరకొండ చేసిండు. మరి ఒకవేళ ఇప్పుడు నువ్వు దాన్ని ఓకే అంటే నీ లైఫ్ బాగుంటుండే కదా, అనవసరంగా నువ్వు ఇచ్చిన లైఫే కదా మనోడికి. నేను ఏమంటా అంటే, ఇప్పుడు కూడా ఎందుకు మిస్ చేసుకుంటావు? ఆల్రెడీ అర్జున్ ఇట్లా మిస్ అయినాయి, ఈసారి మిస్ అవ్వాలి. అందుకే అంట మనోడికి మరి నేను కన్ఫర్మ్ చేయనా బ్రూ ఫిలిం సినిమా చేస్తా అంటు. అంటే అట్లా నద్దు, బోల్డ్ సినిమాస్ అని. ఓకే, ఆడియన్స్ కి మనం డైరెక్ట్ గా చెప్పకుండా బోల్డ్ టర్మినాలజీ అనేది మంచిగా ఉండాలి. ఓకే ఓకే, బ్లూ ఫిలిం అనేది చేయడానికి బ్లూ ఫిల్మ్స్ అంటే డిఫరెంట్ అయితే అది మొత్తం బట్టలిపి చేసేది కదా. ఇప్పుడు మనోడు ఈక్వల్ కొంచెం అట్నే ఉంటదని అంటుండు. అట్లా అంటే సెన్సార్ బోర్డు యాక్సెప్ట్ చేసే వరకు నేను చేస్తా, బియాండ్ దట్ అంటే నేను చేయలేను. ఇక అది వాడు మనోడు యూట్యూబ్ లో వదులుకుంటాడులే, దాంట్లో మనోడు ఒకవేళ సెన్సార్ బోర్డు ఇయలే అంటే యూట్యూబ్ లో వదులుకుంటాడు. అట్లయితే ఓకే చేస్తాను, నేను బోల్డ్ మూవీస్ ఖచ్చితంగా చేద్దాం. మంచి రికమెండేషన్ వస్తుంది మనకు, ఎందుకంటే ఆల్రెడీ 2 సినిమాలు వదులుకున్నావు అనవసరంగా, దానివల్ల ఇప్పుడు మళ్ళా బ్యాక్ అయిపోయి. ఇప్పుడు ఒక డైరెక్టర్ వచ్చి మళ్ళీ ఇద్దాం అన్నప్పుడు నువ్వు ఎందుకు వదులుకుంటావు చెప్పు? చేస్తా, డెఫినెట్ గా చేస్తా. ఆ ప్రాబ్లం లేకుండా కంటిన్యూ చేయడానికి మనం ట్రై చేద్దాం. చెప్పు సుచిత్, అసలు ఈ మధ్య ఎవరినెవరిని లవ్ చేసినావు? ఇప్పుడు ఉన్న హీరోయిన్లు ఎవరెవరు ఉన్నారు టచ్ లో నీకు? అంటే ఎవరిని లవ్ చేయలేదు, ఫ్రెండ్స్ అయితే ఉన్నారు, ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ అయితే ఉన్నారు. వాళ్ళు ప్రపోజ్ చేస్తేనే నేను ముందడుగు చేస్తాను, అంతేగాని అంత నేను పోయి ప్రపోజల్స్ నువ్వు చెయ్యవులే. కానీ నిన్ను ఈ మధ్య ట్రెండింగ్ లాట ఎవరు ప్రపోజ్ చేస్తున్నారు? ఎవరు ప్రపోజ్ అయితే చేయలేదు ఈ మధ్యలో, సో చూద్దాం. కదా ఈ మధ్య February 14th లైలా మూవీ రిలీజ్ ఉంది, అందరూ చూడండి. సో అందులో ఉన్నాను, ఫుల్ లెంత్ రోల్ లో వచ్చేసాను. కామెడియన్ గానా? కామెడియన్. సో మూవీ అంతా కూడా ఒక మంచి లవ్ స్టోరీ, కామెడీ లవ్ స్టోరీ లాగా ఉంటది. ఎందుకు నువ్వు సోషల్ మీడియాకు దూరం ఈ మధ్య? అంటే నేను ఎప్పుడైతే షైన్ స్క్రీన్స్ వాళ్ళకు అగ్రిమెంట్ ఇచ్చానో, కొంచెం ఇంటర్వ్యూస్ కి దూరంగా ఉన్నాను అన్నారు వాళ్ళు. సో అందువల్ల ఇంటర్వ్యూస్ మానేశాను. ఎన్ని రోజులు అయింది? అలా మూవీ రిలీజ్ అయిన తర్వాత స్టార్ట్ చేస్తా. సినిమా ఇండస్ట్రీకి నువ్వు అదే ఇప్పుడు ఆ సినిమా ఒప్పుకొని ఎన్ని రోజులు అయింది? ఆ మూవీ ఒప్పుకొని ఆల్మోస్ట్ ఒక 4 months అవుతుంది. మరి అంతకు ముందు కూడా, ఇప్పుడు 4 months ముందు కూడా నువ్వు చాలా అసలు కనబడట్లేవు. అట్లేం లేదు, సోషల్ మీడియాలో ఎక్కడ కనబడట్లేదు. అగ్రిమెంట్ ఇచ్చిన తర్వాత కూడా చేసి నేను లాస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చింది పంజాగుట్టలో ఒక ఛానల్ వాళ్ళకి ఇచ్చాను. అది
జూలైలో ఉమ్, అంతే, ఉమ్. ఆగస్టులోనే రిలీజ్ అయింది. అప్పటి నుంచి బంద్ చేసినాయి. అట్లనా లేకపోతే సోషల్ మీడియాలో నీకు పేరు తగ్గిందని చెప్పి ఎవరు పిలవట్లేదా? అట్లేం లేదు, చాలా మంది ఫోన్ చేస్తున్నారు, ఉమ్. ఫేస్బుక్ లో మెసేజ్ పెడతారు, వాట్సాప్ లో మెసేజ్ చేస్తారు, అన్న మీ ఇంటర్వ్యూస్ అసలే రావట్లేదు, మేము మిస్ అవుతున్నాం మీ ఇంటర్వ్యూస్, మీ ఎంటర్టైన్మెంట్ మిస్ అవుతున్నాం ఉమ్, అని చెప్పేసి చాలా మంది మెసేజ్ చేస్తూ ఉంటారు ఫేస్బుక్ లో, ఇన్స్టాగ్రామ్ లో, ట్విట్టర్ లో. నువ్వు ఆడియన్స్ కి ఏమి మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నావు నువ్వు మామూలుగా? అంటే ఇప్పుడు ఒక సున్షిత్ ని వాళ్ళు ఎట్లా చూశారంటే, ఉమ్, ఒక ఇంటర్వ్యూస్ లో కామెడీ చేస్తున్నాడనే చూశారు, కానీ మీరు లైలా మూవీతో యాజ్ ఏ యాక్టర్ గా చూడబోతున్నారు మీరు లైలా మూవీలో నన్ను. ఉమ్, సో అది అనమాట. అండ్ మీరు కూడా నాకు నచ్చింది ఏంటంటే, మీరు ఇట్లా ఇంటర్వ్యూ చేసుకుంటే ఎన్ని రోజులు ఉంటారు? మరి నీకు వచ్చినట్టు నాకు ఆఫర్లు వస్తలేవు నువ్వు చూసి. మంచిగా చేస్తున్నావు కదా, జబర్దస్త్లో చేసినావు, శ్రీదేవి డ్రామా కంపెనీలో చేసినావు, ఇంకేదో ప్రోగ్రాంలో కూడా చేసినావు. మరి ఎందుకో మరి నేను నచ్చలేదు నీకు. ఇప్పుడు నీకు చూడు మంచి హీరో క్యారెక్టర్లు నీకు కూడా మంచిగా లీడ్ రోల్స్ పడాలి, ఉమ్. ఇండస్ట్రీలో పెద్ద మనిషివి నువ్వు. నేను ఏమంటా అంటే ఈ చెప్తున్నా, ఈ ఇంటర్వ్యూస్ ఇవన్నీ సైడ్ బిజినెస్ లాగా పెట్టుకో. ఉమ్, మెయిన్ నువ్వు ఏముంది మన ఇండస్ట్రీలో కాన్సన్ట్రేట్ చేయి. చేస్తా. ఇప్పుడు నువ్వు హీరోగా ఏదైనా సినిమాలో పెద్ద డైరెక్టర్ నీకు ఓకే చేసిన అనుకో, దాంట్లో నా క్యారెక్టర్ ఇవ్వను. ఖచ్చితంగా ఇస్తాను, ఖచ్చితంగా అట్లా అంటున్నా నేను. నేను లీడ్ రోల్ చేస్తే మూవీలో ఖచ్చితంగా ఉంటాడు అన్న ఉమ్, రాకీ బాయ్. ఉమ్. రాకీ బాయ్ ఖచ్చితంగా ఉంటాడు సినిమాలో. సో ఉండాలి. అన్నమాట. నేను ఏమంటా అంటే ఇప్పుడున్న సోషల్ మీడియాకు నువ్వు ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నావు? ప్రస్తుతం అయితే సున్షిత్ అనే యాక్టర్ కమెడియన్గా అయితే చేశాడు ఒక మూవీలో. సో అంటే మెసేజ్ ఏమి ఇవ్వను ఇప్పుడు నేను. సో ఏం చెప్దాం అనుకుంటున్నావు అంటే కూడా లైలా మూవీ చూసి ఎంటర్టైన్ అవ్వండి, బాగుంటుంది మూవీ, మంచి కంటెంట్, డే అండ్ నైట్ కష్టపడ్డాం అనమాట మూవీస్ కామెడీ పండించడానికి. సో మంచి కంటెంట్ ఉంది. డైరెక్టర్ వచ్చేసి రామ్ నారాయణ్, హీరో మీకు తెలుసు విశ్వక్సేన్, మాస్కా దాస్, విశ్వక్సేన్ 12th ఫిల్మ్ ఇది. సో అందులో విశ్వక్ బ్రో మంచి డ్యూయల్ రోల్ చేస్తున్నాడు, అందులో డ్యూయల్ రోల్ అనమాట. ఇటు సినిమా రిలీజ్ అయినాక మళ్ళీ దాని గురించి మనం మాట్లాడదాం, ఎందుకంటే అది ఉంటది. అప్పటిలోపు మనం ఏంటంటే సోషల్ మీడియా ఫిబ్రవరిలో ఉంది, సోషల్ మీడియా ఆడియన్స్ కి నువ్వేమి మెసేజ్ ఇస్తావు అంటే? ఈ మధ్య చాలా రేప్ కేసులు, చాలా మానభంగాలు, ఒక్కొక్కరు వచ్చేసి ఏంది వైఫ్ ని చంపి కుక్కర్లో ఉడికిస్తున్నాడు. మరి నువ్వు పెళ్లి చేసుకుని నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు? ఎలా అంటే ఇప్పుడు ఒకటి చెప్తాను, ఈ మ్యారేజ్ అనేది అది ఫ్లోలో జరిగిపోవాలి అంతే. గాని ఇప్పుడు అంటే భార్యని వాడు టార్చర్ పెట్టాడా, లేదా భార్య భర్తను టార్చర్ పెట్టిందా పక్కన పెడితే, భార్యాభర్తల మధ్య కాంట్రవర్సీస్ అనేవి వస్తాయి. అవి సర్దుకోవాలి. హస్బెండ్ అండ్ వైఫ్ వాళ్ళ మధ్యలో గొడవలు వస్తుంటాయి, వాళ్ళే సర్దుకోవాలి అంతేగాని ఏదో జరిగింది, ఇన్సిడెంట్ జరిగింది అని చెప్పేసి దాన్ని పెద్ద సీరియస్గా తీసుకొని ఈ హత్యాచారాల దగ్గరకు పోదు. ఇప్పుడు వాడు చంపింది కరెక్టే అంటావా? అమ్మాయి ఏదో తప్పు చేసిందంటే అనుమానం అంట. అవునట. మరి చంపింది కరెక్టే అంట, అమ్మనే చెప్పింది న్యూస్ చూసి. మరి ఎట్లా ఇప్పుడు కుక్కర్లు ఉడకబెట్టి ఇట్లాంటి జరగడానికి కారణం ఒకరు అని చెప్పేసి చూపించడానికి లేదన్నా. అండ్ అంటే ఏంటి అంటే ఈ పోలీస్ శాఖ వారు మనకు తెలియజేయాలి వాట్ ఈస్ వాట్ అని చెప్పేసి. ఇప్పుడు ఒకటి చెప్తా అన్న, ఇప్పుడు ఒక టర్నింగ్ వచ్చింది అనుకోండి, రోడ్ మీద వెళ్తుంటాం కార్లో, టర్నింగ్ వచ్చింది అనుకోండి, టర్నింగ్ హెడ్ అని బోర్డు ఉంటుంది. స్పీడ్ బ్రేకర్ వచ్చింది అనుకోండి, స్పీడ్ బ్రేకర్ హెడ్ అని బోర్డు ఉంటుంది. అట్లనే ఇప్పుడు ఒక వ్యక్తి క్రైమ్స్ చేస్తున్నాడు అంటే దానికి కారణం ఎవరని చెప్పలేము. పోలీస్ డిపార్ట్మెంట్ ఇప్పుడు పోలీస్ శాఖ వాళ్ళు ఏం చేయాలంటే సో అండ్ సో క్రైమ్ చేయకూడదు అని బ్యానర్స్ పెట్టాలి అని తెలియజేయాలి. అంటే ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అనమాట. ఇప్పుడు ఎట్లా ల్యాక్ ఆఫ్ ఇంటెలిజెన్స్, ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ వల్ల ఎట్లా వింటారు? ఇప్పుడు నువ్వు ఉన్నావు సినిమా ఇండస్ట్రీకి పోకు, హీరోయిన్లని లవ్ చేయకు. ఇప్పుడు ట్రాఫిక్ చలాన్స్ ఉన్నాయన్న అన్ని. మనం సిగ్నల్ దాటితే వేస్తారు, హెల్మెట్ పెట్టుకోకుంటే వేస్తారు చలాన్స్. ఇప్పుడు మనకు డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చే ముందు వాళ్ళు ఎట్లయితే రూల్స్ అవన్నీ ఎగ్జామ్ పెడతారో, ఎట్లయితే మన ఆర్టీ ఆఫీస్ ముందర బోర్డులు ఉంటాయో హెల్మెట్ ధరించండి, రెడ్ సిగ్నల్స్ ఫాలో అవ్వండి అని ఎట్లయితే బ్యానర్స్ కడతారో, బోర్డులు పెడతారో, అట్లనే ఈ క్రైమ్స్ జరగకుండా కూడా వీళ్ళు ఒక అడుగు ముందుకు వేయాలి. వీళ్ళు బ్యానర్స్ పెట్టాలి, సో అండ్ సో క్రైమ్ చేస్తే సో అండ్ సో పనిష్మెంట్ ఉంటుంది అని చెప్పేసి బ్యానర్స్ పెట్టాలి, పబ్లిక్కి
ఏమంటారు అవగాహన తీసుకొని రావాలి పోలీసు వాళ్ళు. అవును మరి. ఓకే. నువ్వు ఒకవేళ ఇలాంటి సిచ్యువేషన్ లో నువ్వు ఇరికావు అనుకో, పెళ్ళయిందా సుల్షిత్ నీకు? వద్దు, మ్యారేజ్ గురించి వద్దు. వద్దా? వద్దు. ఎందుకు? చాలా ఉన్నాయి కాంట్రవర్సీస్. అవునా? అంటే ఇంతకు ముందు వాళ్ళు తెలిసిందే కదా. అది ఓకే, వాళ్ళు అయిపోయింది. నెక్స్ట్ ఎప్పుడు చేసుకుందాం అనుకుంటున్నావు పెళ్లి? ఏంది ఈ మ్యారేజ్ గట్టిగా అనుకున్నాను. ఈ ఇయర్ ఎట్లా, ఈ ఇయర్ ఖచ్చితంగా మ్యారేజ్ వస్తురా సుల్షిత్ నీకు అమ్మాయిని చూడడానికి? వస్తారుగా. అమ్మాయి కోసమే మ్యాచెస్ వస్తున్నాయి కానీ సెట్ అయితే లేవు. అంటే నీకు ఏ రేంజ్, అంటే ఎట్లా హీరోని టైప్ అయి చేసుకుంటాం లేకపోతే మనకు మంచి అమ్మాయి అయితే చాలు. ఎట్లుండాలి మంచి అమ్మాయి అంటే? కొంచెం ఇంతో కొంత గ్లామర్ ఉంటే చాలు. ఓకే. నేను ఏమంటా అంటే శోధన్, ఈ మధ్య అందరు అమ్మాయిలు పెళ్లి చేసుకున్న తర్వాత ఒకవేళ హస్బెండ్ కరెక్ట్ గా సపోర్ట్ చేయకపోతే అక్రమ సంబంధాలు పెట్టుకుంటారు. ప్లస్ వాళ్ళు కుక్కర్లో మధ్య ఇట్లా అయింది కదా. నువ్వు ఒకవేళ ఇట్లాంటి సిచ్యువేషన్ లో నువ్వు ఇరికితే ఏం చేస్తావు మీ ఆయమని? నేను అంత వైలెంట్ కాదన్నా. నేను క్లాస్ గా ఉంటా. నేను ఫుల్ డీసెంట్ ఉంటా. అంటే ఇంటర్వ్యూస్లలో చూసి సుంచిత్ చాలా వైలెంట్ అనుకుంటున్నారు కావచ్చు, కానీ అంటే కొన్ని కాంట్రవర్సీ ఉన్నాయి ఇంటర్వ్యూస్లలో. గొడవలు జరిగిన ఇన్సిడెంట్స్ ఉన్నాయి, మళ్ళీ కాంట్రవర్సీ అయిన ఇంటర్వ్యూస్ కూడా ఉన్నాయి. వాటి వల్ల నేను ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. అండ్ అంటే ఆ ఛానల్ ఓనర్స్ కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. సో ఉన్నాయి, కానీ నేను అంత వైలెంట్ ఏం కాదు. వైలెంట్ కాదు. ఒకవేళ ఏం చేస్తావు? అమ్మాయిని వదిలేస్తావా, విడాకులు ఇచ్చి వదిలేస్తావా, లేకపోతే ఇక పెట్టుకొని అట్నే చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది అంతే, అదనమాట. కానీ సున్షిత్ రియాక్ట్ కాడు. అంటే రియాక్ట్ అవ్వాలి. ఇట్లా ఎవరైనా మీ ఒక్కనే కాదు, ఒక వైఫ్ మిస్టేక్ చేసింది, సంథింగ్ ఇల్లీగల్ అఫైర్స్ లో వెళ్తుంది అంటే తనకు ప్రాపర్ కౌన్సిలింగ్ కానీ, పెద్ద మనుషులు ఉంటారు కదా ఇప్పిస్తావా, రిలేటివ్స్, ఫస్ట్ కౌన్సిలింగ్ లాంటి ఇప్పిస్తాము. లేకపోతే ఇక డివోర్స్, ఇంకేముంది. అంతేనా? బాగా ఇష్టమైన అమ్మాయి లవ్ చేసి చేసుకున్నావు, ఓకే, అంటే పెళ్ళి అయిన తర్వాత లవ్ చేసినావు, అమ్మాయి మోసం చేస్తే తట్టుకోగలుగుతావా? ఎవరైనా తట్టుకోలేరు, నేననే కాదు. అంటే అప్పుడు తట్టుకోలేనంటే అనేవాడు ఎవడైనా సరే అట్లా తట్టుకోలేరు కదా. తట్టుకోకనే కదా వీళ్ళు చేస్తున్నారు. ఈ కాన్సెప్ట్ చాలా మూవీస్ వచ్చాయి. తట్టుకోలేకనే కదా వీళ్ళు ఇట్లా ఈ ఘోరానికి పాల్పడుతున్నారు. మరి నువ్వు ఇన్నోసెంట్ అని ఎట్లా అంటున్నావు? మరి నువ్వు నేను ఘోరానికి పాల్పడను అని చెప్తున్నాను. ఎవడో తట్టుకుంటావు, నువ్వైతే తట్టుకొని ఎవడో ఏదో చేశాడు, ఏదో ఇన్సిడెంట్ జరిగింది అని చెప్పేసి నేను వాడిని సమర్థించట్లేదు. నేను క్రైమ్స్ కి అగేనిస్ట్ గానే ఉంటా. నేను